శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం నిన్నటి క్లాసు వరకు మనము 6వ అధ్యాయం ధ్యాన యోగములో 6వ శ్లోకం చూసాం. అంటే 5, 6 రెండు కలిసే ఉంటాయి. ఏంట కలిసి ఉంటాయి అంటే మన జీవితంలో ఏ వస్తువుని, ఏ పరికరాన్ని, అంటే పనిముట్లు అంటాం మనం, ఇన్స్ట్రుమెంట్స్, ఏది వాడినా దాని వలన లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి అని అర్థం. అందువలన ఈ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఏంటి? ఈ శరీరం కూడా ఒక పనిముట్లు లాంటిదే, ఇన్స్ట్రుమెంట్. ఈ ఇంద్రియములు అంటే చెవులు, ముక్కు, నోరు, ఇవన్నీ ఇంద్రియములు అంటారు. ఇవి కూడా మనకి పనిముట్లతో సమానమే. మనస్సు కూడా ఒక పనిముట్టుతో సమానమే. బుద్ధి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్. వీటన్నిటినీ కలిపి మనకి అత్యంత సమీపములో ఉన్నటువంటి పరికరాలు. మరి నేనెవరిని? వీటన్నింటినీ వాడుకుంటున్నటువంటి స్వామిని. మీరే యజమానులు. ఎవరికి? బుద్ధికి, మనస్సుకి, ఇంద్రియములకి, శరీరానికి మీరు వాడుకుంటున్నారు ఆ పరికరాలని. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి మీకు మిత్రులు, బంధువు. అదే శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి కూడా మీకు శత్రువుగా కూడా మారుతుంది అంటున్నారు. అయితే వెంటనే మన వాళ్ళు వాదిస్తున్నారు కృష్ణ భగవానుతో. ఒకేసారి నాకు ఫ్రెండ్ ఉన్నారు, ఒకేసారి ఫ్రెండ్ అంటే మిత్రుడుగాను శత్రువుగాను ఎలా ఉంటారు అని ప్రశ్న ఇక్కడ. అయితే భగవాన్ ఏమంటున్నాడంటే, నేను చెప్పేది కాదు ఇది, ఇది లోక ప్రసిద్ధి, అందరికీ తెలుసు. ఏమిటో తెలవడము? గ్యాస్ సిలిండర్ వలన అమ్మలు మీరు అందరికీ లాభమా నష్టమా చెప్పాలి. మీరు ఒక్కసారి ఆలోచించకని చెప్పొద్దు, ఆలోచించి చెప్పాలి. ఎలా? దాన్ని సరిగ్గా వాడుకుంటే మీకు ఎంత ఉపయోగకరమో, ఎంత ప్రయోజనమో, ఎంత తొందరగా వంట చేసిస్తున్నారు ఆ గ్యాస్తో. మరి ఏమైనా సరే అజాగ్రత్తగా ఉంటే గ్యాస్ సిలిండర్స్ లీక్ అయ్యి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. దాని ప్రకారం మనము గ్యాస్ సిలిండర్ వల్ల నష్టము అని మనం స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, అది ఎంతవరకు న్యాయం? అదేవిధంగా డాక్టర్స్ ఎన్నో ఆపరేషన్ చేస్తుంటారు. వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ అవ్వవు. కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత చనిపోతారు పేషెంట్, రోగి. డాక్టర్ ఆపరేషన్ చేస్తే నష్టమే అని మనం స్టేట్మెంట్ ఇవ్వలేం. అలాగే కరెంటు, అలాగే ఆ అటామిక్ శక్తి, ఎనర్జీ, అణుశక్తి, అసలు మనకి ఇన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ప్రతి ఒక్కటి మనకు జాగ్రత్తగా వాడుకుంటే
మనకి లాభము ప్రయోజనము. మనకి అజాగ్రత్తగా మనం వాడితే దాని నుండి మనకి అత్యంత ప్రమాదం కలుగుతుంది. మనకి రోడ్డు ప్రమాదాలను చూస్తున్నారు. అలాగని కార్లు బైకులు మానేస్తున్నారా? లేదు. అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా సావధానంగా మనం ఉపయోగించుకుంటే అంత లాభము. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే దాని నుండి మనకి ప్రమాదము. ఇది చెప్పారు కృష్ణ పరమాత్మ. అయితే ఈ ఇంద్రియములన్నీ కూడా, అంటే మీ శరీరం కోరుతున్న కంఫర్ట్స్ అన్నీ కూడా, సదుపాయాలు మీరు అన్ని అందిస్తున్నారు అనుకోండి, ఇక దానికి బానిస అయిపోతారు అనమాట. ఇంద్రియములకి చూడాలి, అది ఎంత బాగుందో, అది ఎంత బాగుందో, ఆ కలర్ ఎంత బాగుందో, ఈ రుచి ఎంత బాగుందో, ఈ వాసన ఎంత బాగుందో, ఈ బాగుంది బాగుంది అని అలా మనం తంబూర శృతి పాడామనుకోండి, వాటికి బానిస అయిపోతాం. అప్పుడు మీకు వ్యసనంగా తయారవుతాయి ఇవన్నీ. ఒక్కసారి వ్యసనాలు ఎంత భయంకరం ఉంటాయో మీరు చూడండి. సిగరెట్లు తాగి 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 ఒక్కసారి ఆపమంటే నేను చనిపోతానేమో, సిగరెట్ మానేస్తే ఇంక నేను బ్రతకనేమో అని భయపడుతుంటాడు. పాపం అమాయకురాలైనటువంటి ఆ ఇల్లాలు పర్వాలేదు, కనీసం రోజుకి 10 తాగేవాళ్ళు, ఇంతకుముందు మీరు రెండు రెండు తాగండి అంటారు. అంటే ఆ అమాయకురాలు ఈయన మాట నమ్మేస్తారు, ఎక్కడ చనిపోతాడు. స్మోకింగ్ తిన పుట్టాడు ఆయన పాపం, సిగరెట్ నోట్లో పెట్టుకొని తల్లి గర్భం నుంచి వచ్చాడు బయటికి. అలా రింగులు 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 తీయడం అది కాదు. ఎందుకు అలా అయ్యింది అంటే మీరు బాగా తదేకంగా మమేకం అవడం వలన ఆ వ్యసనంగా మారిపోయి మీ స్వభావంలో కలిసిపోయింది. ఆ కలిసిపోవడం వలన దాన్ని విడిచిపెడితే గిలగిల గిలగిల కొట్టుకుంటారు అన్నమాట. అందుకే అప్రమత్తంగా ముందు జాగ్రత్తగానే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ మన ఆధీనంలో పెట్టుకోవాలి. దీన్నే జితాత్మ అంటారు. జితాత్మ అంటే మీ శరీరం, ఇంద్రియం, మనసు, బుద్ధిని మీ స్వాధీనములో, మీ నియంత్రణలో ఉండడము అని అర్థం. అయితే దీన్నే జితాత్మ అంటారు. ఆత్మ నియంత్రణ అని అర్థం. ఇప్పుడేమవుతుంది, బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మైవ ఆత్మనాజిత అంటే మీ శరీరాన్ని, అంటే అనారోగ్యమైన శరీరాన్ని ఆరోగ్యమైన శరీరంతో మనము జయించాలి. అన్ని ఎటుబెట్టు లాక్కెళ్ళిపోతున్న ఇంద్రియాలని ఆధీనంలో, నియంత్రణలో ఉన్నటువంటి ఆరోగ్యమైన ఇంద్రియములతో జయించాలి. మరి బలహీనంగా ఎక్కడికక్కడే లాక్కుపోతున్న మనసుని మనోనిగ్రహంతో కూడిన మనసుతో జయించాలి. అలాగే చంచలమైనటువంటి ఈ బుద్ధి, ఈ ఆలోచన, దురాలోచనలతో ఉన్నటువంటి బుద్ధిని ఒక నిశ్చయాత్మైనటువంటి బుద్ధితో జయించాలి. దీన్ని జితాత్మ అంటారు. అలా అయితే ఏమవుతుంది అప్పుడు మీకు అత్యంత మిత్రుడు. హరి ఓం. అలాంటప్పుడు అదే మీకు మిత్రుడు వలె సహాయాన్ని అందిస్తున్నది. ఒకవేళ అలా కాకుండా విడిగా శరీరానికి కావలసినటువంటి సదుపాయాలు అందిస్తూ పోతూ, ఇంద్రియములు కోరుకున్నవన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ, మనస్సు, బుద్ధి మీ ఆధీనంలో లేదనుకోండి, ఏమవుతుంది, వాళ్ళని అనాత్మ అంటారు. అనాత్మ అంటే అజితాత్మ, అంటే శరీర, ఇంద్రియ, మనసు, బుద్ధిని స్వాధీనములో లేని వ్యక్తికి భగవాన్ ఇక్కడ ఏమన్నారు, అనాత్మ అన్నారు. అనాత్మనాతు అంటే అలాంటి ఆధీనములో ఉంచుకున్న వ్యక్తికి ఆత్మ ఏవ శత్రువతు వర్తేత అంటే మీ శరీరమే మీకు బలమైనటువంటి భయంకరమైన శత్రువుగా మారిపోద్దండి. కాసేపు కూర్చుంటే, నారాయణని కూర్చుంటే, గీత విందామంటే బ్యాక్ పెయిన్, అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్. అదేవిధంగా మనస్సు ఏం జరిగిపోతుందో అనుమానాలు, సంకల్పాలు. అందువలన మీరందరికీ చూడండి, మన ఇంట్లో కానీ మన దేశములో కానీ మనతో ఉన్నటువంటి, మనకు తెలియకుండా ఒక శత్రువులుగా ఉన్నారనుకోండి,
వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళ మీద మనం నియంత్రణ చేయడం చాలా కష్టం. భారతదేశంలో ఈ నక్సలైట్స్ అని అనేక రకమైన దొంగలు ఇవన్నీ ఇబ్బందులు పెడుతూ ఉంటారు మన భద్రతకి. కానీ ప్రభుత్వము వాళ్ళ మీద ఎటువంటి బాంబులు అటాకులు యుద్ధం చేయలేరు అంత తొందరగా. ఎందుకు? మన వాళ్ళేగా. అది ప్రాబ్లం అన్నమాట. అందుకే శంకరాచార్య ఏమంటారంటే, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. అంటే ఈ కామము, ఈ కోరికలు, క్రోధము, అవి తీరకపోతే క్రోధము, కోపము తీరితే లోభము, కావాలి, గ్రీడీ గ్రీడీ గ్రీడీ. ఇవి మీ లోపల ఉన్నటువంటి భయంకరమైన తస్కరాహ అంటే దొంగలు అని అర్థం. మరి ఆ దొంగలు ఏం తీసుకెళ్ళిపోతున్నాయి? మీ అల్మరాలో ఉన్న డబ్బు నగలతో పని లేదు వాటికి. మరేంటి? మీ వివేక విజ్ఞానము, జ్ఞానం అనే రత్నాలు ఉన్నాయి కదా, కోహినూర్ డైమండ్స్ మీ లోపల వివేక జ్ఞానంగా, వాటిని దొంగిలిస్తారు. దాంతో ఇక నీకు ఆలోచన రాక, ఎటువంటి బుద్ధి పని చేయక అధోగతి పాలవుతారనమాట. అత్యంత భయంకరమైన దొంగలు వాళ్ళు. మరి అయితే ఈ విధంగా ఇప్పటి వరకు మనము ఒక 3 రకాలైనటువంటి బహిరంగ సాధనలు చూడండి. ఇవి నిరంతరము వీటి మీద మనము సాధిస్తూ వర్కౌట్ చేస్తూ ఉండాలి. ముందేం చెప్పాం మనము? సమత్వంగా ఉండాలన్న. అంటే కర్మయోగం అయితే ఎవరైతే అత్యంత శ్రద్ధాభక్తితో కర్మయోగం చేస్తారో, దీన్ని 3వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అదేవిధంగా రెండవది అంటే మన మీద మనకి అచంచలమైన విశ్వాసముతో కూడినటువంటి ఆ ప్రయత్నం అన్నమాట. ప్రయత్నం చేయాలి. అలా లేదా ప్రయత్నించారనుకోండి, ఎవరు ప్రయత్నించకపోతే వారికి ఏమీ చెయ్యలేరు. నీరంటే భయం అని కూర్చున్నారనుకోండి, ఎంతటి స్విమ్మింగ్ వచ్చిన వారైనా, ఎంత ఈతగాళ్ళైనా వాళ్ళకి ఈత నేర్పించడం అసాధ్యం. ఎందుకు? ప్రయత్నించాలి. విశ్వాసం ఉండాలి. నేను నేర్చుకుంటాననే విశ్వాసం కలగాలి. అదేవిధంగా సపోజ్ కొంతమంది అంటారు, ఎలాగంటారు తెలుసండి, అయినా అంత నాకు మోక్షం భగవాన్ అంటే ఈశ్వరుడికి నాకు మోక్షం ఇవ్వాలని అనిపించుకుంటారు అనుకోండి, ఈశ్వరుడికి సంకల్పించుకోండి అనుకోండి, నేను ఎంత ప్రయత్నం చేసినా వేస్టే కదా, నా ప్రయత్నం అనవసరం కదా, అవసరమే లేదు. ఎందుకు? ఈశ్వరుడికే నాకు మోక్షం ఇవ్వాలని అనుకున్నాడు అనుకోండి, నా ప్రయత్నం ఎందుకు? ఇంకొక మాట అంటారు, ఎలాగూ నాకు ఈశ్వరుడు మోక్షం ఇవ్వకూడదని సంకల్పించుకున్నారు అనుకోండి, నా ప్రయత్నం ఇంకెందుకు? నేను ప్రయత్నం చేయనే వ్యర్థం కదా. అంటే ఈశ్వరుడు నాకు మోక్షం ఇవ్వాలనుకునేటప్పుడు నేను ప్రయత్నం చేయక్కర్లేదు. ఈశ్వరుడు నాకు మోక్షం ఇవ్వకూడదు అనుకుంటే నేను ప్రయత్నించినా వ్యర్థం అవుతుంది అని ఒక అడ్డదిడ్డమైనటువంటి ఒక నక్క లాజిక్ అంటారు. దీన్ని ఏంటంటారు? నక్క తర్కము అంటారు. అయితే భగవాన్ శ్రీకృష్ణ చాలా స్పష్టం చేశారు గీతలో. ఏమిటది అంటే, ఎవరైతే ప్రయత్నిస్తారో ఆ ప్రయత్నించిన వాళ్ళకే భగవంతుని యొక్క కృప ఉంటుంది. అంతే, ప్రయత్నించిన వారికి లేదు. మహాభారతంలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు, అది శ్రద్ధగా మీరు వినాలి. మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా మీకు 50% విజయము, 50% అపజయం ఛాన్స్ ఉంటుంది. 50-50 అంటారు దీన్ని. మనం ప్రయత్నిస్తే 50-50 అంటారు. సరే, 50-50 ఎందుకు? నేను ప్రయత్నం చెయ్యను అనుకున్నారు అనుకోండి, అప్పుడు ప్రయత్నించకపోతే 0 అంటే 0% విజయం, 100% అపజయం అని చెప్పారు. అంటే మనం ప్రయత్నించడం అనేది 50% మనకు అవకాశం ఉంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మన ప్రయత్నం అనేది చాలా అవసరం. అందువలన ఎవరైతే ప్రయత్నిస్తారో సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్
అంటారన్నమాట దీన్ని. ఎవరైతే అలా ప్రయత్నిస్తారో వారికే ఈశ్వర కృప ఉంటుంది. మరి ఆత్మ నియంత్రణ చెప్పాను. అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మన ఆధీనములో ఉండి మనం సరిగ్గా చేస్తే అప్పుడు మీరు ఎంతటి కార్యక్రమైనా సాధించిందంటూ ఏమీ లేదు. సరే, అన్ని బాగానే ఆరోగ్యంగా ఉన్నాయి, కానీ అవన్నీ కలిసి పనిచేయాలి. నిన్న మనం చూసారా, శృతి అంటే ఎవరైతే సంగీత విద్వాంసులు వస్తారో వాళ్ళందరూ శృతి కలవాలి. ఎవరికి వారు యమునో తీరు అన్నారు అనుకోండి, ఇక ఈ శృతి కలవక వినేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు, అక్కడ నుండి పారిపోతారు. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, జితాత్మన ప్రశాంతస్య जितात्मनः प्रशान्तस्य जितात्मनः प्रशान्तस्य పరమాత్మా సమాహితః परमात्मा समाहितः परमात्मा समाहितः శీతోష్ణ సుఖ దుఃఖేషు शीतोष्णसुखदुःखेषु शीतोष्णसुखदुःखेषु తథా మానాపమానయోః तथा मानापमानयोः तथा मानापमानयोः జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటానంటే ఈ శ్లోకంలో, ఒకవేళ తనకు తానుగా శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధిని అన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? జితాత్మ. జితాత్మ అంటే ఒక కర్మయోగి, నిష్ఠలో ఉన్నటువంటి యోగి అని అర్థం. అటువంటి యోగికి మనం ఏం చెప్పాము? యోగారూఢులు అంటారు. యోగారూఢులు అంటారు, ఇంతకుముందే చూసాం. అంటే వాళ్ళు స్పష్టమైన యోగారూఢులుగా ఉన్నారు అనుకుందాం. అయితే ఏమవుతుంది? ఒకవేళ అలా నియంత్రించుకున్నట్లయితే మనకి ఎలా తెలుస్తుంది మన ఆధీనంలో అన్ని ఉన్నాయని? ఎలా తెలుస్తుంది మనకి? ఇది ఒక ప్రశ్న మనకి. అంటే భగవాన్ అంటున్నారు, అలా ఎవరైతే అన్నిటినీ జితాత్మ అంటే అన్నిటిని తన ఆధీనంలో ఉంచుకున్నారో వాళ్ళకు ముందు కలిగే లాభం ఏంటంటే ప్రసన్నత, ప్రశాంత చిత్తం, శాంతం అయిపోతుందంట. అంటే ఇటువంటి బెంగలు, ఆందోళనలు, అలజడులు, టెన్షన్స్, స్ట్రెస్ అంటారు. ఈ స్ట్రెస్ నుంచి ఫ్రీ అయిపోతారు అన్నమాట. దాన్ని డిస్ట్రెస్ అంటారు. కాబట్టి ప్రశాంత చిత్తం కలుగుతున్నది. మన మీద మనకి ఎంత అసలు ఆ ప్రశాంతతలో, ఆ స్థితిలో మీకు ఏమనిపిస్తుందంటే, అసలు ప్రపంచమేటి 3 లోకాలు జయించిన దానికంటే ఒక ఆనందమైన స్థితి కలుగుతుంది. అందుకే ప్రహ్లాద్ అంటాడు, తండ్రి నువ్వు 3 లోకాలు జయించావు కానీ నీ మనసును జయించలేకపోయావు. కాబట్టి 3 లోకాలు కాదు 30 లోకాలు గెలిచిన నీకు శాంతి లేదు అన్నాడు ప్రహ్లాద హిరణ్యకశిపుడిని. అందువలన ఇప్పుడు
మనం ఎప్పుడైతే ఇంద్రియములు మన ఆధీనంలో ఉండవు అనుకోండి, సపోజ్ మనసులో అల్లకొల్లోలం జరిగిపోద్ది. ఎలాగా? నీరు బాగా కదులుతున్నది, అడుగు భాగములో మురికి ఉన్నది. ఎలా ఉంటే చెప్పండి? మనం ఇలాగా ముఖం పెట్టి ప్రతిబింబం చూస్తే మనకు కనిపిస్తుందా? కనిపించదు. మనం ఏం చేయాలి? ఫస్ట్ నీరు కదలకుండా అలా స్థిరంగా ఉంచాలి. మురికి తీసివేయాలి. మురికి తీసేసామనుకోండి, నీరు కదులుతుంటే అయినా చూడగలమా? చూడలేము. అప్పుడు నీరు కదలకుండా స్థిరంగా ఉండాలి. అంటే మన అంతఃకరణములో వాసనలుగా ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల మురికిని తీసివేసే విధంగా కర్మయోగం ద్వారా తీసివేయబడతాయి. జపము ఇలాంటి ధ్యానం వలన, ఉపాసనా ధ్యానం వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఆ ఏకాగ్రత సిద్ధితో మీకు స్పష్టమైన ప్రశాంతత ముందు కలుగుతుంది. అంటే చూడండి, తుఫాను, గాలివాన వచ్చే ముందు మనకి వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి. ఓహో, అంటే పరమాత్మ మీ యొక్క ఆత్మగా అనుభూతికి వచ్చే ముందు మీకు అత్యంత ప్రసన్నత కలుగుతున్నది అని అర్థం. అయితే అప్పుడేమైంది? మీరు పూర్తిగా ఆత్మజ్ఞానానికి పూర్తి అధికారులుగా, యోగ్యులుగా తయారయ్యారన్నమాట. మీరు ఇప్పటికీ గుర్తించుకోండి, ఈ యోగారూఢులయ్యి కర్మయోగ నిష్ఠులైనంత మాత్రాన మోక్షం ఇంకా అవదు. ఎందుకు? మీ స్వరూప తత్వం మీకు నిష్ఠలో కలగాలి. అక్కడలో మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వట్లేదు. నెవర్ కాంప్రమైజ్. భగవాన్ శ్రీకృష్ణ కానీ, ఉపనిషత్తులు కానీ ఎప్పుడు కూడా రాజీ పడేది లేదనమాట ఈ విషయంలో. అందువలన మనకి ఈ జ్ఞానం అనేది అందరికీ ఎందుకు ఒకేసారి కలగడం లేదు? కృష్ణ అంటాను, మీరు చెప్పండి అర్జున. అయితే అర్జునుడు ఏమంటుండంటే, భగవాన్, ఈ జ్ఞానం అందరికీ ఒకేసారి ఎందుకు కలగడం లేదు అంటే భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు, అందరూ ఒకలాగా లేరమ్మా. ఈ బుద్ధి, మనసు, ఇంద్రియములు అందరికీ ఒక్కలాగా ఉండవు. ఎలాగా? కొంతమంది ఉంటారు. ఎలాగుంటారంటే కర్పూరం వల్లే ఉంటారు. కర్పూరం తెలుసు కదా, క్యాంఫర్. కర్పూరం కానీ, ఒక గన్ పౌడర్ కానీ అలా ఉంటారన్నమాట కొంతమంది. వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఇలాగ కాస్త ఫైర్ అంటే అగ్ని దగ్గరికి ఇలా తీసుకెళ్తే డామ్ అని అందుకుంటుంది ఫైర్. కర్పూరం అంత ఫాస్ట్గా అందుకుంటుంది కర్పూరం. అదే ఒక బొగ్గులాంటి తీసుకెళ్ళామనుకోండి అగ్నితోని, దాన్ని అలాగ జాగ్రత్తగా ఎంతో కృషి చేసి దానికి అగ్ని తగిలిస్తే అప్పుడు అందుకుంటుంది. చాలా టైం పడుతుంది, కొంత టైం పడుతుంది. అలా కాదు, ఒక పచ్చి అరటి దూట అంటారు కదా, అరటి దుంగ, దాన్ని తీసుకొచ్చి అగ్గిలు వేయండి. దానికి అగ్ని ముట్టుకోదు, ఆ కొంచెం వెలుగుతున్న అగ్ని ఆర్పేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? కొంతమంది వస్తారు, ప్రశ్నలు అడిగి 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 చివరికి ఆ చెప్పేవాడు వేడంతా మర్చిపోయేటట్లు చేస్తారు అవసరమైతే. వాళ్ళు అరటి దూట టైప్ అనమాట. కొంతమందికి కాస్త ప్రయత్నిస్తే అందుకుంటారు, కొంతమంది చెప్పిన వెంటనే ఇలా అందిసుకుంటారు అన్నమాట. ప్రహ్లాదుడు, నచికేతుడు, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క శిష్యులను, విద్యార్థులను కూడాను 3 రకాలుగా విడదీశారు. ఉత్తమ విద్యార్థులు కర్పూర బుద్ధి, మరి మధ్యమ విద్యార్థులు, శిష్యులు ఎవరు అంటే ఒక కోలు అంటే బొగ్గు కానీ బాగా ఎండినటువంటి కర్రలు టైపు. మరి అందరికంటే ఇక ఆఖరు ఎవరు? మనకు తెలుసు కదా, మన అరటి దూట టైపు, పచ్చి కర్ర టైప్ అనమాట. వాళ్ళతో ఆ విద్య చెప్పే గురువుకి వైరాగ్యం వస్తుంది, చెప్పాలనే దాని మీద వైరాగ్యం వస్తుందన్నమాట ఆయనకి. అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి అందరికీ ఒకేసారి అలా కలగదు నాయన అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఉపనిషత్తుల్లో చెప్తారు, కేనోపనిషత్తు, నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ అంటాడు. అది ఎంత బాగా అంటాడంటే, గురువు గారు చెప్పిన వెంటనే అర్థమైపోయింది ఆయనకి. ఒక్కసారి అంటాడు, నాకంత ఆత్మని ఒక వస్తువుగా, నాకంటే వేరుగా తెలుసుకునేది కాదు. ఎందుకు? ఆ తెలుసుకునే స్ఫురణమే నేను. కాబట్టి
ఇక దానికి సైలెన్స్ అన్నమాట. అయితే ఇంతకీ ఈ ఆత్మని ఎలా తెలుసుకుంటారు మీరు అంటే, పరమాత్మ సమాహిత, ఎవరికైతే తన చిత్తం ప్రశాంతంగా కూడిపోయి నిండిపోయి ఉన్నదో, శాంత చిత్తమై ఉన్నదో, వాళ్ళకి ఆ సంసిద్ధత పొందిన శిష్యునికి పరమాత్మ అంటే ఆత్మరూపంగా తన ఎరుకలోనే కనిపిస్తున్నది. ఎలాగా? తత్వమసి అన్నామనుకోండి, ఓహో, ఆ పరమాత్మయే నా హృదయములో ఆత్మగా ప్రకాశిస్తున్నది. అంటే ప్రతి ఆలోచన వెనక చైతన్యము ప్లస్ ఇంకొక నామరూపములు, ఆలోచనలు. అంటే ఆలోచనల నుండి దానికి ఆధారంగా ఉన్న చైతన్య వైపు దృష్టి పెట్టారు అనుకుందాం. అంటే మనకు కలిగే ప్రతి ఫీలింగు, ప్రతి థాట్, ప్రతి ఎమోషన్, ప్రతి కోరిక, ప్రతి సంకల్పం, దాని వెనుకనే ఉన్నది ఆత్మ చైతన్య ఎరుక. అందువలన మనకు ప్రతి కోరిక, సంకల్పం, ఆలోచన వెనక ఉన్నది కాబట్టి మనం పైన కనిపిస్తున్నటువంటి ఆ నామరూపములు, వాటి మీద మనకి ఎక్కువ శ్రద్ధ కలుగుతుంది జనరల్గా. అందువలన మన దృష్టిని అటువైపు ఒక్కసారి మరలిస్తే ఏంటది అంటే, మొదట ఆలోచన వచ్చినట్టు మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది, అది పోయింది. రెండవ ఆలోచన వచ్చినట్టు మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది, అది పోయింది. మూడవ ఆలోచన వస్తున్నట్టు ఉంది, తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. చూసారా? అంటే తెలుసుకుంటున్న చైతన్యం మారడం లేదు. ఆలోచన వస్తుంది, పోతుంది. రెండో ఆలోచన వస్తుంది, పోతుంది. కానీ తెలుసుకుంటున్న చైతన్య ఎరుక మీరు మారట్లేదు. అబ్బా, ఎంతటి అద్భుతమైన బ్రహ్మతత్వం ఇది! మీరు ఒకటి చూడండి. మీరు ఒక గదిలో ఒక బల్బు వెలిగించారు. బల్బు వెలిగించేటప్పుడు ఇప్పుడు ఎటువంటి మనుషులు దాంట్లోకి వచ్చారనుకోండి, వచ్చినా మీరు ఆ వెలుతురులో కనిపిస్తున్నారు, మీరు వెళ్ళిపోయినా ఆ వెలుతురులో కనిపిస్తున్నారు. కానీ వచ్చినా వెళ్ళినా వెలుతురులో ఏమైనా మార్పు ఉందా? వెలుతురులో, ప్రకాశంలో లేదు. అందువలన ఈ యొక్క ప్రకాశం ఎలాగైతే అన్ని వస్తువులు ఉన్నా లేకున్నా ఎలాగైతే ప్రకాశిస్తుందో, ఈ యొక్క మన యొక్క చైతన్యము కూడా, మనం పగటిపూట జాగ్రత్త అవస్థలోకి వచ్చాము, అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. స్వప్నంలోకి వెళ్ళాము, స్వప్న వ్యవహారం జరుగుతుంది. గాఢ నిద్రలోకి వెళ్ళాము, అన్ని వ్యవహారం బంద్ అయినాయి. బంద్ అయినంత మాత్రాన చైతన్యం ఏమి లేకుండా పోయిందా? లేదు. చైతన్యం ఎప్పుడూ ఉంది. ఉన్న వస్తువుల్ని ప్రకాశిస్తుంది లైటు, లేకపోయిన ప్రకాశం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ మీ ముందు చూసుకోండి. ఇలా చెయ్యి ఇక్కడ మనం పెట్టామనుకోండి, మీరేమంటారు? చెయ్యి కనిపిస్తుంది. ఫస్ట్ ఏమంటారు? చెయ్యి కనిపిస్తుంది. అయితే నేను అంటాను, మొత్తం గదులు కిటికీలన్నీ బంద్ చేస్తే గాఢ అంధకారం చీకట్లో మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు. మరి ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఓహో, ప్రకాశం ఉండడం వలన చూస్తున్నాము. అయితే రెండోది అంటే ఏంటి? చెయ్య ప్లస్ కాంతి అంటే ప్రకాశము ఉన్నది. చూసారా? మొట్టమొదటి మీరు ఒక చెయ్య అన్నారు, ఇప్పుడు జ్ఞానం కొంచెం వచ్చింది, కొంచెం జ్ఞానం. ఎలాగా? చెయ్య ప్లస్ ప్రకాశం ఉన్నది. అయితే చెయ్యి ఉన్నా లేకపోయినా ప్రకాశం ఉంటుందా లేదా? చెయ్యి ఇలా చూపెట్టాను, ఇలా తీసేశాను, ప్రకాశాన్ని ఏమైనా తీసుకుపోయింది చెయ్యి? లేదు. అంటే చెయ్యి ఉన్నప్పుడు ప్రకాశం ఉంది, చెయ్యి తీసేసినప్పుడు ప్రకాశం ఉంది. అంటే శరీరం వచ్చినప్పుడు చైతన్యం ఉంది, శరీరం పోయినప్పుడు చైతన్యం ఉంటుంది. అందుకే భగవాన్ శ్రీకృష్ణ తెలివి తక్కువగా అజ్ఞానంతో చెప్పలేదు. ఏంటి? నైనం చిందంతి చస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. చూసారా? ఆయన ఎంత ఆత్మ ఇరుకులో ఉండి ఆ బోధ చెప్పబడింది. కాబట్టి యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం.
సంజయుడు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఎంత అద్భుతమో, మహదద్భుతం! ఆ యొక్క సృష్టికర్త ఈశ్వర కృష్ణ ఉపాధి ద్వారా సాక్షాత్తు బ్రహ్మ ఐక్యతత్వం అనేది, జీవబ్రహ్మ ఐక్యతత్వము తన ముఖము నుండి అలా ప్రకటమవుతుంటే అద్భుతంగా అనిపించింది అని సంజయుడు చెప్పాడు లాస్ట్. కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క స్థూలమైన కనిపిస్తున్న శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి నుండి వీటికి వెనక ఉండి చైతన్యాన్ని అందిస్తున్న ఎరుక వైపు దృష్టి పెట్టారనుకోండి, దాన్నే ఆత్మజ్ఞానము అంటారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో అనుకుంటాం మనం. ఇప్పుడు మనలో చెక్ చేసుకుందాం. ఎలాగా? మనలో ఆలోచన పుడుతుంది అంటే ఓకే, ఆలోచన ఉంది. రెండో స్టెప్ ఏంటి? మేము ఏం చెప్పాను? ఆలోచనలు చైతన్యం వలనే కలుగుతున్నాయి. రెండో స్టెప్. మొదటిది ఆలోచనలు ఉన్నాయి, కోరికలు, ఆలోచన, సంకల్పాలు అన్నీ వస్తాయి దాంట్లో. రెండో దాంట్లో ఏంటి? మీ జ్ఞానము ఆలోచనలు ప్లస్ ఆ ఎరుక, స్ఫురణ. మరి మూడో జ్ఞానం ఏంటి? ఆలోచనలు వచ్చినా ఆలోచనలు రాకపోయినా ఎప్పుడూ ఉండే ఆ ఎరుక స్ఫురణమే ఆత్మ సాక్షి. అందుకే మనమేమనుకుంటాము, అబ్బే నేను అన్ని వ్యవహారాలు ఉన్నాను జాగ్రత్త అవస్థలో, నేను అన్ని తెలుసుకుంటున్నా. స్వప్నంలో కూడా తెలుసుకుంటారు. కానీ గాఢ నిద్రలో ఈ వ్యవహారం లేదు కదా. మీరు ఉన్నట్ట పోయినట్ట. ఒకవేళ గాఢ నిద్రలో మరణిస్తారని మనకు తెలిసింది అనుకోని ఎవరైనా పడుకుంటారా? అస్సలు పడుకోరు. కావాలంటే ఫెవిక్విక్ ఇలా అంటించుకుని అలా చూస్తూ ఉంటారు తప్ప. ఎందుకు? పడుకుంటే చనిపోతాం కాబట్టి పడుకోము. కానీ హ్యాపీగా ఎక్కడికక్కడే మనం ఎందుకు పడుకుంటాము? ఎందుకు? మనం పోవట్లేదు. ఈ యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియములు పని చేయవు, అంతే. వ్యవహారం లేదు. వ్యవహారం లేదన్నంత మాత్రాన మనం ఉండకుండా పోతామా? ఉంటాము. అంటే అన్ని దిశలో కూడాను, అన్ని దశలలో కూడాను, అన్ని అవస్థల్లో కూడాను నేను ఉంటాను. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరా యా సంవిజృంభతే. మనకి ప్రాతస్మరణ స్తోత్రంలో కూడా చెప్పాను నేను. సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం అని చెప్పాను. ఏంటి? అదే యత్ అంటే ఆత్మ ఎరుక జాగ్రత్తలోను, స్వప్నములోను, సుషుప్తి గాఢ నిద్రలోను ఉంటుంది. అవి లేనప్పుడు కూడా నిత్యమై ఉంటున్నది అని చెప్పారు. అందువలన ఎప్పుడైతే మీరు ఆ ఆలోచనల వెనక దృష్టి పెడితే ఆలోచన మటుమాయమైపోతాయి. ఆలోచన లేని స్థితి చివరికి ఆత్మస్థితిలో ఉంటారన్నమాట. అందుకే ఉపనిషత్తులు ఏమంటాయి? ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతిబోధ విదితం మతం అంటే ప్రతి చూస్తున్నప్పుడు ఆత్మ ఎరుక. మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? ఇది పువ్వు స్వామీజీ అంటారు. ఏం పువ్వు అమ్మా? గులాబీ. ఎలా కలర్ ఉంది? ఎర్రగా ఉన్నది. అంటే నేనేమంటానంటే, సరే మీరు ఆ ఎరుపు రంగు, ఆ ప్యాచ్లుగా ఉన్నటువంటి పెటల్స్ అవి తీసేయండి. ఆ రెండు తీసేసి పువ్వు ఏమైనా మిగిలిందా? గులాబీ పువ్వు మిగలలేదు. అంటే ఆకారము, షేపు తప్ప పువ్వు అనేది ఉంటుందా? ఉండదు. అంటే రంగు అంటే రంగు, దాని ఆకారము, ఆ రెండు కాకుండా ఈ సృష్టిలో వస్తువులేమి లేవు అన్నమాట. అయితే ఈ రంగు, ఆకారము మనం చూస్తున్నటువంటి దృష్టి కంటే వేరుగా ఉన్నాయా? మీరు కళ్ళు మూసుకోండి, ఏమీ లేదు. అంటే ఈ ఆకారము, రంగు కూడా దృష్టి కంటే భిన్నంగా లేదు. మరి చూస్తున్నటువంటి దృష్టి మనస్సు కంటే భిన్నంగా ఉన్నదా? మీ మనసు ఎక్కడో ఉన్నది, మీరు చూస్తున్న ఏం చూడనట్టే ఉంటారు కొన్నిసార్లు. నా యొక్క అత్యంత దగ్గర బంధువు ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతున్నారు. నేను ఎవరో వస్తారని అలా చూస్తుంటే నా పక్కన నుండి వెళ్ళిపోతే, ఏంటి స్వామి అసలు ఎంత ఇది పట్టించుకోవట్లేదు అనుకుంటారు వాళ్ళు. కానీ నేను చూస్తున్న ఆయన నేను చూడట్లేదు. కాబట్టి ఈ దృష్టి కంటే అంటే మనస్సు కంటే దృష్టి భిన్నంగా లేదు.
మరి మనస్సు అనేది మీ ఎరుక అంటే అవేర్నెస్ కంటే భిన్నంగా ఉందా? లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చూస్తున్నా, వింటున్నా, వీటన్నింటి వెనక ఒక ఎరుక సమానంగా ఉన్నది. దాన్నే మనం ప్రతి అనుభవంలోనూ మనము తెలుసుకోవచ్చు. కానీ మనమేమనుకుంటారు? నాకు ప్రత్యేకమైనటువంటి బ్రహ్మ అనుభూతి కలగాలి అని మనం భ్రమ. అయితే ఒకరు అడిగారట, ఇంతకీ నీకు ఈ బ్రహ్మ అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అన్నారంట. ఆయన అన్నారంట, నాకు ఈ బ్రహ్మ అనుభూతి ఎప్పుడు కలగదో అది నాకు చెప్పండి అని అడిగాడట రివర్స్లో. ఎందుకు? మీకు కలుగుతున్న ప్రతి అనుభవం, ప్రతి ఎక్స్పీరియన్స్ వెనక ఆత్మ చైతన్యం ఉంటేనే అనుభవం కలుగుతుంది. ఎవరో అన్నారంట, ఇక్కడ కాంతిలో ఉండి వస్తువులు చూస్తూ కాంతి ఎక్కడుంది, కాంతి ఎక్కడుంది అన్నారంట. అరే, కాంతిలోనే వస్తువులు చూస్తున్నావు, కాంతి ఎక్కడుంది అనడం ఏంటి? మరి ఇది కూడా అలాంటిది. పరమాత్మ ఆత్మ, పరమాత్మ ఆత్మ బ్రహ్మ ఎక్కడుంది, ఎక్కడుంది? అరే, పరమాత్మ బ్రహ్మ ఆత్మ వల్లనే నువ్వు మాట్లాడడం జరుగుతున్నదండి, చూడడం జరుగుతున్నది. అందుకే మహాత్ములు ఏమన్నారంటే, అనుభవ మాత్రం పరం బ్రహ్మ అన్నారు. ఏంటి? అనుభవ మాత్రం పరం బ్రహ్మ. ఇది సూత్రం, మహావాక్యం. అంటే మీకు కలిగిన ప్రతి ఎక్స్పీరియన్స్, దీనికి కూడా మనం స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మనకు కావాలా? అక్కర్లేదు. ప్రతి ఎక్స్పీరియన్స్ వెనక కూడా ఆత్మ చైతన్యం ఉన్నది. అందువలన ఆలోచనల నుండి చైతన్యం వైపుకు దృష్టిని మీరు మరలించండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆలోచనల వెనుక మారినటువంటి నిత్యమైనటువంటి చైతన్యమును మీరు గుర్తించాలి. రెండోది ఏంటి? చైతన్యం ఉంది అనుకుంటే సరిపోదు. ఏంటి? ఆ చైతన్యాన్ని నేను అనుకోవాలి. నేను చైతన్యాన్ని. నా వ్యవహారం నడపడానికి శరీరము, ఇంద్రియ, మనసు, బుద్ధులు నా యొక్క పనిముట్లండి అనే దృష్టిలో మీరు ఉన్నప్పుడు ఇది ఎప్పుడవుతుంది? నిధిధ్యాసనం చెయ్యాలి. దీనికి నిధిధ్యాసనం చెయ్యాలి. ఎన్నాళ్ళు చెయ్యాలి? ఎన్నాళ్ళు చెయ్యాలంటే ఏముండదండి. ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు, శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోయినంత వరకు ఈ దృష్టితోనే మనము జీవిస్తూ అన్ని వ్యవహారాలు చేస్తుండాలి. ఎందుకు? అన్ని వ్యవహారాలకి మీరు వాడుకుంటారు ఈ పనిముట్లు. శరీరం ఒక పనిముట్లు, గడ్డపారలాగా, కారులాగా. ఇటు వాడుకోవడంలో మనము చాలా కౌశలంగా ఉండాలని అర్థం. అయితే ఇప్పుడు మీ ఆత్మ యొక్క అసలైనటువంటి స్వరూపం ఏంటి స్వామీజీ? వివరణ. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడు శరీరాలకి వ్యతిరేకంగా ఉంటున్నది. ఆ మూడు శరీరాలు ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంటున్నది. అవస్థాత్రయ సాక్షి అంటే జాగ్రత్త అవస్థకి సాక్షి, స్వప్నావస్థకి సాక్షి, గాఢ నిద్రకి సాక్షి. అంటే మూడు అవస్థలు వస్తున్నాయి పోతున్నాయి, రైల్వే స్టేషన్ లాగా. కానీ ఆత్మ ఎరుక అన్నిటికీ సమానము. పంచకోశ విలక్షణ అంటే అన్నమయ కోసం శరీరం, ప్రాణమయ కోసం శ్వాస, మనోమయ కోసం మనస్సు, విజ్ఞానమయ కోసం బుద్ధి, ఆనందమయ కోసం అంటే అజ్ఞానంగా ఉన్న గాఢ నిద్ర అనుభూతికి దాటి, ఈ ఐదింటికి దాటి ఉన్నటువంటి ఆత్మ సత్తు అంటే శాశ్వతమైనటువంటి సత్యము, చిత్తు చైతన్యము, ఆనంద రూపం. దాన్ని ఏమంటారు? ఆత్మ అంటారు. ఇది మళ్ళీ మనం చూస్తుంటాము. అయితే ఇది ఎప్పుడైతే మొట్టమొదట ఈ శరీరం, ఇంద్రియములు నేను అనుకున్నాను, కానీ వీటి వెనక ఆత్మ ఎరుకు వలనే ఇది పని చేస్తుంది. అంటే ఏంటి? ఆత్మ ప్లస్ శరీరము, మనసు, ఇంద్రియములు అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాము? శరీరము, మనసు, ఇంద్రియములు, బుద్ధి లేకపోయినా నేను శాశ్వతంగా ఉంటాను. ఏంటది? చిదానంద రూప శివోహం శివోహం. అది దీన్ని ఆత్మజ్ఞాన నిష్ఠ అంటారు. మరి వాళ్ళకి ఏమవుతుంది? ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నారో పూర్తిగా పరమాత్మ సమ ఆహిత సం ఆహిత అంటే మీ మనస్సు, బుద్ధి కూడా పూర్తిగా ఆత్మస్వరూపంతో కలిసిపోయి నిండిపోయింది.
మీరు చూడండి గులాబ్ జామ్స్, మీరు రాత్రంతా దాంట్లో నానబెట్టారనుకోండి, ఉదయం ఏమవుతుంది? గులాబ్ జామ్ మొత్తం కూడా స్వీటో స్వీటు, అంత ఎక్కడ టచ్ చేసిన స్వీట్తో అలాగా మమేకం అయిపోయింది అనమాట. ఆ గులాబ్ జామున్ లాగా మీ మనసు, బుద్ధి, ఆత్మ అనే ఆ యొక్క షుగర్ దాంట్లో పూర్తిగా మిక్స్ అవ్వాలి. అప్పుడు ఆత్మలో ఎప్పుడైతే మిక్స్ అయ్యాయో ఆ యొక్క మనస్సు, బుద్ధి వెన్నలాగా ప్రేమతో నిండిపోతే, శాంతితో. అప్పుడు ఏమవుతుంది స్వామీజీ? ఏమవుతుందా? శీతోష్ణ సుఖ దుఃఖేషు సమభవతి. అంటే శీతము కలిగిన, ఉష్ణము కలిగిన, సుఖము కలిగిన, దుఃఖము కలిగిన, గౌరవంగా సమ్మానాలు సత్కారాలు కలిగిన, అవమానాలు నిందలు కలిగిన అన్నింటికి చెలించకపోవడమే దాన్ని సమత్వము, సమహ అన్నారు. తథా మానాపమానయో అంటే తుల్యము, రెండు సమానంగా చూస్తారు. అలాంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది మరి? మరి చూడాలి కదా, అద్భుతమైన వ్యక్తి కదా ఆయన. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, కూటస్థో విజితేంద్రియ, కూటస్థో విజితేంద్రియః, కూటస్థో విజితేంద్రియః, యుక్త ఇత్యుచ్యతే యోగి, యుక్త ఇత్యుచ్యతే యోగి, యుక్త ఇత్యుచ్యతే యోగి, సమలోష్టాస్మకాంచనః, సమలోష్టాశ్మకాంచనః, సమలోష్టాశ్మకాంచనః, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, కూటస్థో విజితేంద్రియ, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, కూటస్థో విజితేంద్రియః, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, కూటస్థో విజితేంద్రియః, యుక్త ఇత్యుచ్యతే యోగి, సమలోష్టాస్మకాంచనః, యుక్త ఇత్యుచ్యతే యోగి, సమలోష్టాశ్మకాంచనః, యుక్త ఇత్యుచ్యతే యోగి, సమలోష్టాశ్మకాంచనః. ఉత్తమం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ. అంటే జ్ఞానము విజ్ఞానం రెండింటితో తృప్తి, బాగా తుష్టి చెందినటువంటి వారు కూటస్థ. వాళ్ళని ఏమంటారు? కూటస్థ విజితేంద్రియ అంటారు. అయితే ఈ కూటస్థ అంటే ఏంటి మీకు అనుకుంటారు? అంటే జీవితములో ఎటువంటి అనుభూతి కలగని, ఎటువంటి ఆలోచన అంటే వారు రాయిలాగా చెలించరనమాట. అసలు పూర్తిగా చెలించినటువంటి స్థితికి కూటస్థము అంటారు. మనకి ఈ యొక్క వడ్రంగి ఒక దాని మీద పట్టేలా కొడుతుంటాడు, కదలనటువంటి కూటంగా ఉంటది అది. దాన్ని యాన్విల్ అంటారు. ఈ కూటస్థముగా ఉండే అలాగైన తర్వాత విజితేంద్రియ. విజితేంద్రియ అంటే ఏంటి? మనం చెప్పాం జితాత్మ అని. అంటే శరీరం తన ఆధీనంలో ఉంటుంది, ఇంద్రియములు తన ఆధీనంలో ఉంటాయి, మనస్సు తన నియంత్రణలో ఉంటుంది, బుద్ధి కూడా తన ఆధీనంలో ఉంటుంది. అంటే స్వామి అంటే శ్రీరాముడు హనుమంతుడు లాంటిది అని అర్థం. ఇక్కడ విజితేంద్రియ అంటే హనుమంతుని తీసుకోవచ్చు మీరు. అది మీరెవరు? నేను ఆత్మారావునండి. మీరు హనుమంతుని తీసుకుని మీరు ఎక్కడో పాపం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాది ఇది కాదు మనం చేసింది. మన విజితేంద్రియ అంటే ఏంటి? మీ యొక్క ఆధీనములో ఉన్నటువంటి శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కలిపి హనుమంతుడు అయ్యారు. మరి మీరు ఎక్కడున్నారు? దాని అంతటికీ స్వామిగా ఉన్న ఆత్మరాముడిగా ఉండాలి మీరు.
నేను వెళ్ళేమో ఎక్కడో ఇక్కడ ఆ, కన్యాకుమారిలోను, శ్రీరామచంద్రుడేమో ఎక్కడో అయోధ్యలోను అలా ఉండకూడదు. కాబట్టి ఇక్కడేమంటున్నారంటే ఎవరైతే ఈ జితాత్మ యోగారూఢులుగా ఉన్నారో వాళ్ళకి రెండు విధములుగా జ్ఞానం కలుగుతుందంట. ఏంటి ఆ జ్ఞానము? ఒకటి జ్ఞానము, రెండు విజ్ఞానము. ఒకటి జ్ఞానము, రెండు విజ్ఞానము. మనం ఇంతకుముందే చూసాం 3వ అధ్యాయం 41వ శ్లోకం. ఏంటది? పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అంటే ఎప్పుడైతే ఈ కామక్రోధాలు రాగద్వేషాలకి వాటితో మనం చక్రంగా తిరుగుతుంటాం, చక్కెర కొట్టినట్టు, మనలో ఉన్నటువంటి ఆ గొప్ప జ్ఞానము విజ్ఞానం రెండు కొల్లగొట్టుకుపోతాయి. అందువల్ల దాన్ని ఏం చేయాలి? చంపే. జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం అన్నారు అక్కడ. కాబట్టి ఇంతకీ ఈ జ్ఞానం అంటే ఏమిటి స్వామి? ఇంతకుముందు చెప్పారు. ఏంటి? నేను మనశరీరాలను అని ముందు అనుకుంటాం. నాకు అంటే ఏంటి? నేను ఒక శరీరంతో ఉన్నటువంటి ఆధార్ కార్డులో ఉన్నటువంటి నా సమాచారము, నా డీటెయిల్స్. మీరు ఎవరండి? ఇదిగోండి ఆధార్ కార్డు. ఇస్తాం అంటే ఆధార్ కార్డులో ఉన్నదే మన పరిస్థితి అని అర్థం. అది ఉంది. అయితే అప్పుడేమవుతుంది? ఈ శరీర ఇంద్రియ మనసు బుద్ధితో పాటు చైతన్యం ఉంది. ఓకే, నేను అంటే చైతన్యాన్ని నేను నడపడానికి శరీరాలు ఇంద్రియములు ఉన్నాయి అని తెలుస్తోంది. ఓకేనా? అంటే ఏమిటి? ఒక చైతన్యం అనేది ఉంది. అది ఈ శరీరముకి ఇంద్రియముకి భిన్నంగా ఉన్నది అని తెలియాలి ఫస్ట్. అంతటా వ్యాపించి ఉంది. శరీరానికి కూడా చైతన్యము ఇస్తున్నది. చూసి తెలిసి అర్థమైందా? ఏంటంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధితో పాటు చైతన్యం ఉంది. ఇది మొదటి కలిగింది మీకు జ్ఞానం. అయితే ఈ యొక్క శరీరం అంతటా వ్యాపించి, బయట వ్యాపించి ఉంది, శరీరం అంతటా వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవాలి. దీన్ని ఏమంటారు? పరోక్ష జ్ఞానం అంటారు. ఎక్కడో పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. ఇది పరోక్ష జ్ఞానం. కానీ మరి విజ్ఞానం అంటే ఏమిటి? అంటే నేనే ఆ చైతన్యాన్ని అంతటా వ్యాపించి ఉన్నాను. శరీర ఇంద్రియముల మనసు బుద్ధి కూడా చైతన్యాన్ని అప్పిస్తున్నాను. అంటే మీరు అప్పిచ్చిన వాళ్ళు అన్నిటికీ. అంటే ఏంటి? ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణులన్నిటికీ మీరే చైతన్య ఓతనిస్తున్నారన్నమాట. అంటే అంటే సర్వంగా వ్యాపించి ఉన్న చైతన్యం నేనేనా? ఎస్, మీరే. ఓహో, అది ఎలా తెలుస్తుంది? స్వ అనుభూతిలో చెక్ చేసుకోవాలి. దానిని అపరోక్ష అనుభూతి అంటారు. అపరోక్ష అనుభూతి అంటే ఎవరు చెప్పరు, మీకు సర్టిఫికెట్లు ఇవ్వరు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఆ బ్రహ్మ అనుభూతి, అపరోక్ష అనుభూతి రాకముందు ఎవరో నాకు బ్రహ్మర్షిగా పిలిస్తే బాగున్ను అని కోరుకునేవాడు. బ్రహ్మదేవుడు ఇచ్చాడు. రాజర్షి అద్భుతం నీ తపస్సు అన్నాడు. విశ్వామిత్రుడికి చాలా బాధ కలిగింది. నేను బ్రహ్మర్షి వశిష్ఠుడిలా ఉండాలి కానీ రాజర్షి ఏంటి చిన్నది అని మళ్ళీ ఘోర తపస్సు. తర్వాత నారద మహర్షి ఎవరు వచ్చారు, రాజర్షి అద్భుతం అన్నాడు. మళ్ళీ అవమానపడ్డాడు. ఈ రాజర్షి అనేది కర్ణ కఠోరంగా ఉన్నది అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే మళ్ళీ వెళ్ళి ఇక పూర్తిగా అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి అణువణువు కూడా అంతర్యామిగా ఉంటూ మొత్తం సర్వవ్యాపి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ నేను అని తెలుసుకునేటప్పుడు విశ్వామిత్రుడికి ఆ కోరిక కూడా పోయిందట. నన్ను బ్రహ్మర్షి అని ఎవరైనా పిలిస్తే బాగున్ను అని మరి లేదంట. ఎవరు పిలవడం ఏంటి, నేను ఎప్పుడు బ్రహ్మర్షినేగా అని తెలిసిపోయింది ఆయనకి. అప్పుడు వశిష్ఠులు వారు వచ్చి బ్రహ్మర్షి స్వాగతం స్వాగతం అన్నారట. మంచిది మంచిది అనుకున్నాడు. ఏమీ కలగలేదు ఆయనకి. ఆయనకి ఆనందమో లేదు, దుఃఖమో లేదు, ఆత్మస్థితిలో ఉండిపోయారు విశ్వామిత్రుడు. ఆ విధంగా మనకు కూడా ఎప్పుడైతే ఈ ఆత్మ చైతన్యం అనేది ఎక్కడో వైకుంఠంలోను పరలోకములోను ఎక్కడో లేదు, నేనే అన్ని ప్రాణుల్లో ఉన్నాను అంటే ఏంటి? మయ్యేవ సకలం జాతం మహి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం జాతి
తద్బ్రహ్మాద్వయమస్మ్యహం అని అనుభూతి అనమాట. చిదానంద రూప శివోహం శివోహం అని సహజ సిద్ధంగా కలుగుతుంది. దీన్ని విజ్ఞానం అంటారు. ఈ రెండు ఏకకాలములో జ్ఞానము విజ్ఞానంతో పూర్తిగా సంతృప్తి చెందారు మీరు. అప్పుడేమవుతుంది అంటే ఈ విధంగా మనము అనేక బలవంతంగా అన్ని విడిచిపెట్టాలి అనుకుంటాం. మనం ఏం అక్కర్లేదు, అన్నిటితో వ్యవహారాలు ఉంటూ కూడాను ఈ చింతనతో ఉండాలి. అయితే మనకు అంటారు స్వామీజీ, మాకి ఈ చైతన్యం నేను అనుకోవడం ఎందుకు, ఈ సాధన ఎందుకు, నేను కష్టపడి నేను ఆత్మనని తెలుసుకోవడం నాకు అవసరమా అని కొంతమంది అడుగుతారు. మీకు అవసరం లేదు అంటాను నేను. ఎందుకంటే నాకు ఎటువంటి తపస్సు అక్కర్లేదు, నేను ఆత్మని తెలుసుకో అక్కర్లేదు, నేను ఇప్పుడు ఈ శరీరంతో నేనైనా హాయిగా ఉన్నాను అంటారు. సరే మీ ఇష్టం, అలాగే ఉండండి అని మీరు అన్నాం అనుకోండి, మీకు బలవంతం పెట్టట్లేదు శ్రీకృష్ణ గీత చదవమని. కానీ శరీరంతో మీరు ఎప్పుడైతే నేను శరీరంతో హ్యాపీగా ఉన్నాను అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ముఖ్యమైనటువంటి 3 భయంకరమైన భయాలు మీకు వదలవు. ఏంటి భయాలా మీకు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎలాగా? మృత్యు భయము, నేను ఎప్పటికైనా చనిపోతాను అనే భయం మీకు హృదయంలో ఉంటుందన్నమాట. తర్వాత అప్పుడే వైట్ ఎంట్రుకలు, తెల్ల జుట్టు వచ్చింది, తెల్ల జుట్టు వచ్చేసింది. ఇక రింగులు అంటే ఈ వృద్ధాప్య ముసలితనం అనేది మీకు ఆల్రెడీ కాపలా కాసుంది అక్కడ గేటు దగ్గర. తర్వాత రోగం, అనారోగ్యం. ఈ 3 నుండి బయటపడే ఒక వ్యక్తి అంటే శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి నేను అనుకుని ఉండే వ్యక్తి ఈ 3 నుండి బయటపడేవారు ఒక్కరు కూడా లేరట ఈ సృష్టిలో. అంటే ఈ 3 ఎప్పటికప్పుడు మిమ్మల్ని భయపెట్టి భయాందోళనలు గురి చేసి కబలిస్తాయి అన్నట్టు మిమ్మల్ని మొత్తం మూలము నుండి. అయితే మరి దీని నుండి బయటపడే మార్గం ఏమిటి? అందుకే భగవద్గీత రావాలి. మీరు ముందు భగవద్గీత ఎందుకు అన్నారు, కానీ భగవద్గీతకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఎందుకు అంటే భగవద్గీత ఏమి చెప్తుంది అంటే మీకు పూర్తిగా ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ప్రకృతి అవి ఒక రోజు వస్తుంది, మరొక రోజు పోతున్నాయి, వికారాలు చెందుతున్నాయి, ముసలితనం వస్తుంది, వాటిలో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, రోగం వస్తుంది. వాటికి కావలసినటువంటి ప్రికాషన్స్ అంటారు. ఆ ప్రికాషన్స్ మీరు తీసుకుంటే వాటిని అలాగా పనిచేస్తారు. వాటితో పాటు అవి ఎప్పుడు పని చేయకపోతే అవి మూల పడిపోతాయి, పంచభూతాల్లో కలిసిపోతాయి. మీరేమో శాశ్వతమైన సత్యమైన జ్ఞానం, అనంత ప్రేమలో లయమైపోతారు. ఎలాగా? కుండ పగిలిపోతే ఆ కుండలో ఉన్న ఖాళీ స్థలం ఆకాశంలో ఎలా కలిసిపోయిందో అలాగా పరమాత్మలోనే లయమవుతారు. అందువలన శరీరం కలిగిన, మనసుకి ఏది కలిగినా, బుద్ధికి ఏది కలిగినా మీరు చెల్లించరు. అసలు నాకు మరణమే లేదనే ఒక నిష్టలో ఉంటారు. మృత్యు భయం పోతుంది. అసలు నాకు ముసలితనం రాదు, నేను ఆత్మను, ముసలితనం భయం పోయింది. అసలు రోగం శరీరంకి వస్తుంది, దేనికి వస్తుంది? ఇంద్రియాలకు వస్తుంది, నాకు రాదు అంటే రోగ భయం పోయింది. నిర్భయ స్థితి, దాన్నే మోక్షం అంటారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం గురువు గారు. హరి ఓం అమ్మ. మహాదేవ్ అండి. మహాదేవ్. హరి ఓం స్వామీజీ. హరి ఓం అమ్మ. హరి ఓం స్వామీజీ. హరి ఓం స్వామీజీ. స్వామీజీ ప్రణామ్. ఇవాళ ఆశ్రమానికి వెళ్తున్నాను స్వామి, తగ్గుదిట్టుకి. వెరీ గుడ్. వస్తున్నారు అక్కడికి. తర్వాత రేపు చిన్న పని ఉంది. మరి వాళ్ళు పంపించమంటారా? రమ్మని వాళ్ళకి చెప్పాలా? పంపించండి స్వామి, కలుస్తాను. చెప్తాను. నేను అక్కడ 12 o'clock 1 o'clock ఉంటాయి. ఎందుకంటే మలక్పేటలో ప్రోగ్రామ్ ఉందండి మధ్యాహ్నం 4 o'clock. మలక్పేట అంటే మా అడ్డ ఇది. అవునవునండి.
అక్కడ వేళ ఒక ఇనాగ్రల్ ఫంక్షన్ ఉందని పిలిచారు. చూసాను చూసాను. ఆ, అదే రైట్ స్వామి. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. మీరు ఈవినింగ్ ఫ్రీ ఉంటారా స్వామి? ఉంటాను స్వామీజీ. చెప్తా స్వామి. మీరు 4 o'clock ప్రిపేర్ ఉండండి, నేను చెప్తాను వాళ్ళతో మాట్లాడి. కార్యక్రమం రాబడి అవసరం లేదు స్వామీజీ, వద్దు. కార్యక్రమానికి ఇన్వైట్ చేయమంటాను. వద్దు స్వామీజీ, మీరు చేయండి, తర్వాత మనం చూసుకోవాలి. ఓకే ఓకే కార్యక్రమం వద్దు వద్దు వద్దు. ఓకే సార్. హరి ఓం హరి ఓం. శుభం పూజ. హరి ఓం శుభోదయం. హరి ఓం హరి ఓం.